కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడారని, ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి కించపరిచే విధంగా మాట్లాడడం భారతదేశానికి సిగ్గుచేటని అల్వల్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, సురేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, విష్ణు, దశరథ్ యాదవ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఏ బ్లాక్ తరఫు నుంచి అశోక్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ అమిత్ షా గారు చేసిన అనిశ్చిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్యాషన్ 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 అంబేద్కర్ ఫ్యాషన్ అంటున్నారు. ఆయనకు తెలియకుండొచ్చు, అంబేద్కర్ రాజ్యాంగం రచించిండు. దేశాలన్నీ కొనియాడుతున్నాయి అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని ఎట్లా ఉండాలి, పార్లమెంట్ ఎట్లా ఉండాలి, అసెంబ్లీ ఎట్లా ఉండాలి, ఏం సంగతి అని దేశాలన్నీ ఆయనను కొనియాడుతున్నాయి. ఇప్పుడు వచ్చి ఆయన ఫ్యాషన్ అంటే మీదేం ఫ్యాషను, ఆయనను చూసే దేశం నడుస్తుంది, మన దేశం అంతా నడుస్తుంది. ఇవన్నీ అనుచిత వాక్యాలు మీరు మానుకోవాలి. దీని మీద మేము చాలా ఖండిస్తున్నాం. అమిత్ షాను డిస్మిస్ చేసేయాలని మా ఏ సర్కిల్ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని భారతదేశ హోమ్ మినిస్టర్ గారు ఇట్లా విమర్శించడం సరి అయింది కాదు. కావున దీనికి దయచేసి అతను విరమించుకోవడము లేదా క్షమాపణ చెప్పడం అనేది సరైందని మా మల్కాజ్గిరి డివిజన్ ప్రెసిడెంట్ సురేందర్ ఆధ్వర్యంలో మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నాం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు పిలుపు మేరకు మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి సూచనల మేరకు మరి అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వంలో అల్వాల్ సర్కిల్ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇందులో పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పైన హేళన చేసుకుంటూ మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మేము మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు మరి అలాగే ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళ పైకి పంపించి నిరసనను అడ్డుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగంలో ఒక నిర్మాతగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి, కానీ దాన్ని ఇంకా కించపరుస్తూ వాళ్ళపైన హేళన చేసుకుంటూ మళ్ళీ రాజ్యాంగాన్ని తొక్కిపడేసుకుంటూ వాళ్ళు ఇట్లా వివరించడం సరైన పద్ధతి కాదు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా గారిని, మోడీ గారిని కోరుకుంటున్నా, ఇమీడియట్లీగా బేషరతుగా అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని మా పార్టీ డిమాండ్. హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు నిజంగా కూడా ఈరోజు అంబేద్కర్ పైన భాష ఏదైతే ఉన్నదో ఆ భాషకు మేమంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే అమిత్ షా గారు మరి ఆయన ఈ కుల మతాలు ఏది లేకుండా ఉండాలి హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఈరోజు అలా చేయడం అనేది చాలా బాధంగా ఉంది. అంబేద్కర్ అని అవమానించడం కూడా చాలా బాధాకరంగా ఉంది. దీనికి బదులుగా దేవుని ప్రార్థించవచ్చు, 7 జన్మల పుణ్యం దక్కుతుందని అవమానించడం జరిగినది. కావున అమిత్ షా హెచ్చరించడం ఏమనగా, నువ్వు అంబేద్కర్ అని ప్రార్థించు, అప్పుడే నీకు జన్మ పుణ్యం వస్తుందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. అదే కఠినంగా అమిత్ షా గారిని, మోడీ గారిని కోరుతున్న కఠిన చర్య తీసుకోబడుతుందని మేము నీకు హెచ్చరిస్తున్నాం.